టిఫిన్ ఏముంది? గజ్జాల మురుకులు కలిసినాను కదా, అది వేసి ఇచ్చేదా? నేను అడుగుతా ఉండేది టిఫిన్ మా. అది ఎవరి కోసమమ్మా అంత కష్టపడి చేసిండేది? మీకోసమే కదా. పండగ కనేసి ఎందుకు చేసినాను, ఇంకా 2 దినాలు తింటారని ఎక్కువ చేసిండాను. సరే ఏసి. లంచ్కి ఏం చేసినావు? రవ్వలాడు సోన్ పాపిడి ఉంది, అది కాకుండా ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. నీకేం కావాలో అది తిను ఆరాంగా. లంచ్ ఇంకేం ప్రిపేర్ చేస్తాను కావ్య, అవంతా మిగిలిపోలేదా? ఎన్ని ఫ్రూట్స్ ఉంటాయి చూడు. ఆ ఒబ్బట్టు అవంతా ఎవరు తింటారు? అదంతా పారేసేదా చెప్పు. మిగిలిన టైంలో దాన్నే కదా అడుగుతారు. క్రేవింగ్స్ వచ్చింది అనేసి మిడ్ నైట్లో కూడా ఆర్డర్ పెడతారు. వేసిస్తాను, అదే తిను సరేనా? డిన్నర్కి ఏం చేసినావు? డిన్నర్ నేను ఏమీ చేయలేదు కావ్య, అది ఖాళీ అయ్యే వరకు నేను ఏమీ చేయబోయేలేదు సరేనా? అది ఫస్ట్ ఖాళీ చేయండి, మళ్ళీ నేను ఏమైనా ఇంట్లో ప్రిపేర్ చేస్తాను. డిన్నర్ కూడా అదేనా? అవంతా పారేసేకి అయ్యేలేదు సరేనా? ఎక్కువ చేసి పెట్టినాను. అయ్యో మన బిడ్డలు ఇంకా 2 దినాలు తింటే వాళ్ళు కూడా ఆరాంగా ఉంటారు అనేసి. అది చూస్తే ఇప్పుడు ఏం స్వీట్స్ పైన విరక్తి వస్తుంది? దినుము స్వీట్స్ తెప్పించాలా మీరు? అప్పుడు విరక్తి అయ్యేలేదు మీకు? ఫుల్ ఇరిటేటింగ్గా ఉంది, నేను పోయి బయట తింటాపు. 2 రోజులు అడ్జస్ట్ చేసుకోండి కావ్య. మళ్ళీ మామూలు ఎట్లా మీకు కావాలి కదా, బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నరు అదే ప్రిపేర్ చేస్తాను సరేనా? అది ఖాళీ అయ్యే వరకు మాత్రం నా దగ్గర ఏమీ అడగద్దండి. సరే ఏసి. ఇప్పుడు ఇది ఖాళీ కాకపోతే 1 నెల కూడా మమ్మీ ఇదే పెడుతుందేమో. ఏసి తింటా. ఇది రియలైజేషన్.